ప్రస్తుతం నేను ఖమ్మం జిల్లా కొండాపురం గ్రామంలో ఉన్నాను. కొండాపురం గ్రామంలో అతి పురాతనమైనటువంటి దేవాలయంలో ఇప్పుడు నేనున్నాను. నా ముందు మీరు చూస్తున్నారు శివుడు ఉన్నాడు. ఈ శివుడు ఇప్పటి కాలం శివుడు కాదు, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఈయన వెలిసి ఉన్నాడు. చాలా సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడికి మునులు వచ్చి తపస్సు చేసేవాళ్ళు. అప్పుడు చాలామంది ఋషులు కూడా ఇక్కడ పక్కనే ఒక కోనేరు ఉండేది. ఆ కోనేరులో అక్కడ స్నానం చేసి ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించేవారు. ఆ తర్వాత కాలంలో ఇది మరుగున పడిపోయిందనే చెప్పుకోవచ్చు ఈ ఆలయం మొత్తం కూడా. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మళ్ళీ కూడా ఇక్కడ పూజలు ప్రారంభించారు. ఇది అతి పురాతనమైనటువంటి ఆలయం ఇక్కడ ఉంది అనేటటువంటి విషయం చాలామందికి తెలీదు, ప్రభుత్వానికి కూడా తెలీదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ప్రజలందరూ కూడా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. పూజలు చేయటమే కాదు, శివరాత్రి వచ్చిందంటే చాలు ఇక్కడ కళ్యాణాన్ని కూడా జరిపిస్తారు. కోరిన కోరికలు తీరుస్తాడు ఈ దేవుడని చెప్తూ ఉంటారు. మల్లన్న స్వామి కళ్యాణాన్ని చేయటం అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదు, ఎవరికైనా సంతానం లేకపోతే ఇక్కడ సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేటటువంటిది చాలామందికి నమ్మకం. కోరిన కోరికలు తీర్చేటటువంటి ఈ మల్లన్న స్వామి గురించి అందరికీ తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాము. ఇక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ వెంకటనారాయణ గారు ఉండేవాళ్ళు. ఆయన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తలంచారు. కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడికి వచ్చి ఆయనే పూజలు కూడా చేసేవాళ్ళు. ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పిలిచేవాళ్ళు, వాళ్ళందరికీ చెప్పేవాళ్ళు. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయనకి సహకరించేవాళ్ళు, ఇక్కడికి వచ్చి పూజలు చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మల్లన్న స్వామి ఇది ఏదైతే కళ్యాణం ఉందో అది జరిపించినప్పుడు ప్రజలందరూ కూడా ఇక్కడి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఈ ఆలయం గురించి తెలిసింది చాలా తక్కువ మందికి అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికైనా కూడా మీరు చూస్తున్నారు ఎంత పురాతనంగా ఉందో ఈ ఆలయము. అసలు నేను ఉన్నది కూడా ఇది ఒక గుహలో. ఇది మొత్తం కూడా మీరు చూస్తే తర్వాత వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మొత్తం కూడా ఒక గుహలో కప్పి ఉందన్నమాట. ఆ గుహ మొత్తం కూడా మధ్యలో ఈ శివుడు అనేటటువంటి ఆయన ఉన్నాడు. ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఋషులు వచ్చి ఈ గుహలో కూర్చొని ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళనమాట. అంత పురాతనమైనటువంటి చరిత్ర ఉంది ఈ ఆలయానికి. ఈ ఆలయం గురించి అందరూ కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రభుత్వం కూడా తెలుసుకొని దీనిని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఆలయం ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణానికి 14 కిలోమీటర్ల పక్కన ఉన్నటువంటి కొండాపురం గ్రామంలో ఉన్నటువంటి మల్లన్న స్వామి దేవస్థానం. ఈ యొక్క మల్లన్న స్వామి ఈ క్షేత్రంలో 300 సంవత్సరాల నుంచి ఇక్కడే పూజలు అందుకుంటున్నారు. కాకపోతే మధ్యలో ఏమైందంటే కొద్దిగా గ్రామ ప్రజలు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల, తరాలు మారడం వల్ల ఈ యొక్క స్వామివారి విగ్రహాలు, ఈ పక్కన ఉన్నటువంటి శంభులింగేశ్వర స్వామివారి యొక్క విగ్రహాలు పుట్టలలో విగ్రహాలపైన పుట్టలు మొలవడం జరిగింది. మళ్ళీ ఒక 16 సంవత్సరాల క్రితం ఈ ఊళ్ళో గ్రామ ప్రజలందరూ కూడాను ఈ యొక్క గుడి గురించి చెప్పుకుంటూ ఉండగా జాల మల్లయ్య అనేటువంటి ఒక అతను ఈ ఊరిలో వైద్యం చేసేటువంటి ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి శ్రీరంగం వెంకటనారాయణ గారికి చెప్పడం జరిగింది. ఈ యొక్క డాక్టర్ గారు ఆ జాల మల్లయ్య గారి యొక్క చనువుతోని వీళ్ళిద్దరి యొక్క
ప్రోద్బలంతో వీళ్ళిద్దరు కలిసి మిగిలిన గ్రామ ప్రజలందరినీ తీసుకొని ఈ యొక్క స్థలాన్ని మొత్తం బాగు చేయించి ఈ పుట్టలన్నీ సరిచేసేటప్పుడు లోపల ఉన్నటువంటి మల్లన్న స్వామి విగ్రహాలు, ఇక్కడ ఉన్నటువంటి శంభులింగేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాలు బయటపడడం జరిగింది. ఈ విగ్రహాలు బయటపడినప్పటి నుంచి కూడాను ఇక్కడ ప్రతిష్ఠ చేసి పునఃప్రతిష్ఠ చేసి భక్తులందరూ కూడాను, ఈ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడాను స్వామివారికి విశేషమైనటువంటి పూజలు చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ క్షేత్రంలో శివరాత్రి రోజు మల్లన్న స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరిగినటువంటి సమయంలో ఎవరైతే సంతానం లేనటువంటి వారు ఉన్నారో వారందరూ కూడాను వచ్చి కింద మేడి చెట్టు ఉంది, ఈ క్షేత్రం సమీపంలో కింద ఈ గుట్ట కింద ఉన్నటువంటి మల్లన్న స్వామి క్షేత్రం పక్కన ఉన్నటువంటి మేడి చెట్టుకి బొందు కట్టడం జరుగుతుంది. ఆ బొందు కట్టిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సంతానం కలగడం జరుగుతుంది. ఈ యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి మహిమ చాలా విశేషమైనటువంటి మహిమ. ఖచ్చితంగా ఈ స్వామివారి యొక్క ఆలయంలో ఎవరైతే శివరాత్రి రోజు వచ్చి బొందు కడతారో వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఆ సంతానం కలిగినటువంటి భక్తులు కూడాను చాలామందికి ఈ యొక్క వారందరికీ కూడా అనుభవాలు జరిగాయి. అలాగే ఈ మల్లన్న స్వామి క్షేత్రం పైన ఒక కోనేరు ఉంది. మునులందరూ కూడాను ఆ కోనేరులో స్నానం చేసి ఇక్కడ ఉన్నటువంటి శంభులింగేశ్వర స్వామికి అభిషేకాలు చేసి స్వామివారికి అర్చనలు చేస్తూ ఇక్కడ తపస్సు చేసినటువంటి స్థలం కొండాపురం అనే ఊరు. ఈ ఊరికి పేరు కూడాను కొండ పైన ఉన్న స్వామివారు ఉన్నాడు కాబట్టే కొండాపురం అనేటువంటి పేరు వచ్చింది. ఈ యొక్క భక్తులందరూ కూడాను స్వామివారి యొక్క ఈ తెలిసిన భక్తులు తక్కువ మంది ఈ యొక్క ఆలయం గురించి, చాలామందికి ఈ ఆలయం ఎక్కడుందో ఏంటో విశేషం తెలియదు. కనుక భక్తులందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చి స్వామివారికి పూజించుకొని స్వామివారికి తమ యొక్క కోరికలు చెప్పుకొని వారి యొక్క కోరికలు తీర్చుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ ఈ వీడియో చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కొండపురం మల్లన్న పెళ్ళని చెప్పవే శిలకో నా రామశిలక, పట్నాల దేవుడే శిలకో వాడు బోనాల దేవుడే శిలక, పట్నాల దేవుడే శిలకో వాడు బోనాల దేవుడే శిలక, గొడ్డరాలికైన బిడ్డలనిచ్చేటి బంగారు దేవుడే శిలక, గొడ్డరాలికైన బిడ్డలనిచ్చేటి బంగారు దేవుడే శిలక, శిలకో నా రామశిలకో శిలకో ఓ రామశిలక, కొండపురం మల్లన్న పెళ్ళని చెప్పవే శిలకో నా రామశిలక.